ఈ మధ్య నాతో పాటు క్రికెట్ ఆడుకునే అబ్బాయికి కోలాన్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశాను. అలా తక్కువ తక్కువ ఏజ్‌లో అంటే 35 ఇయర్స్‌కి, 40 ఇయర్స్‌కి, 45 ఇయర్స్‌కి క్యాన్సర్స్ చూస్తున్నాను. నిజంగా నాకేమనిపిస్తుందంటే, ఏంటి మన ఊర్లో ఇన్ని క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారా అని. చూస్తే క్యాన్సర్, చూస్తే క్యాన్సర్. ఎవరికన్నా కొంచెం సింప్టమ్స్ బాలేకపోతే క్యాన్సర్. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత పేషెంట్‌కి లాస్ట్ స్టేజ్ వరకు డయాగ్నోస్ అవ్వట్లేదు. ఈ 5, 6 నెలలు మన ఆయుష్‌ని పెంచుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఛాన్స్ అని ఎందుకు ఆలోచించట్లేదు? క్యాన్సర్ లేట్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత నేను డయాగ్నోస్ చేసిన, లేదా మీకు క్యాన్సర్ ఉంది అని చెప్పిన, దానివల్ల మీకు పెద్ద ఉపయోగపడదు. బాగా గ్రిల్డ్ ఫుడ్స్ ఇలాంటివి తింటాం. వాటిలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల మనకి కోలాన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, జిఐ క్యాన్సర్స్ ఏవైనా వచ్చే అవకాశం ఉంది. నమస్కారం. జీవన్ టీవీ హలో డాక్టర్కి స్వాగతం. ఈరోజు ఎండి జనరల్ మెడిసిన్, డిఎం ఇన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, లివర్ మరియు ప్యాంక్రియాసిస్ వైద్య నిపుణులు డాక్టర్ పల్లి శ్రీహర్ష మనతో పాటు ఉన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీపై ఉన్న సమస్యలను, వాటిని ఎలా అధిగమించాలో ఆయనని అడిగి ఓసారి తెలుసుకుందాం. నమస్తే సార్. జీవన్ టీవీ హలో డాక్టర్కి స్వాగతం. ముఖ్యంగా ఒక మనిషి విజయం వెనుక, ఒక మనిషి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడంటే కుటుంబ నేపథ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీ కుటుంబ నేపథ్యాన్ని చెప్పగలరా? ఆహ్, నాన్నగారు అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేసేవాళ్ళండి. నాన్నగారి పేరు పల్లి నరసింహులు గారు. జిల్లా పరిషత్‌లోనే అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్ అయిపోయారు. అమ్మగారు ఈ హౌస్ వైఫ్ పల్లి సుజాత గారు. మా అక్క పల్లి షర్మిల, తను కూడా డాక్టరే, ఎండోక్రైనాలజిస్ట్. కరెంట్‌లీ కేవీఎన్ హాస్పిటల్ శ్రీకాకుళంలోనే తను రెగ్యులర్‌గా ఓపీడీ చూస్తారు. అండ్ నేను నేను డాక్టర్ శ్రీహర్ష, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే మీరు మీ విద్యాభ్యాసం గురించి ఎక్కడ చదివారు? చిన్నప్పటి నుంచి మీ విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి మోటివేటర్ అలాంటివి ఏమైనా చెప్పగలరు? ఆహ్, లైక్ నా 10థ్ వరకు నా స్కూలింగ్ అంతా శర్వాణి విద్యానికేతన్‌లో అయిందండి. శ్రీకాకుళంలోనే చదువుకున్నాను. ఇంటర్మీడియేట్ శ్రీ చైతన్య. తర్వాత ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్‌లో చేశాను. ఆ తర్వాత ఎండీ గుంటూరు జనరల్ మెడిసిన్ గుంటూరులో చదివాను. డీఎం జీబీ పంత్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో చేశాను జీబీ పంత్. అప్పుడు నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆల్ ఇండియా థర్డ్ వచ్చింది. మా హాస్పిటల్‌లో సీట్ రావాలంటే 1, 2, 3 రావాలి. సో జీబీ పంత్ హాస్పిటల్ తీసుకున్నాను. ఓకే సార్. ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే డాక్టర్‌గా వేరే హాస్పిటల్‌లో ఎక్కడ పనిచేశారు? లేదండి. ఇప్పుడు ఎక్కడ పని చేసింది లేదు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత జనరల్ మెడిసిన్, జనరల్ మెడిసిన్ అయిపోయిన తర్వాత డీఎం. ఇంకా పని చేయడం అంటూ ఇంకెక్కడ లేదు. అంటే కేవీఎన్ హాస్పిటల్ ఆ! వచ్చిన తర్వాత లైక్ కేవీఎన్ హాస్పిటల్ అనేది ఇక్కడికి నేను శ్రీకాకుళం వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసుకుంది. ఇంతకుముందు ఎక్కడ పని చేసింది ఏం లేదు. ఢిల్లీలో కంటిన్యూయస్‌గా 3 ఇయర్స్ వర్క్ చేయడం అంతే. మీరు ప్రాక్టీస్ ప్రారంభించిన నుంచి కూడా ఎటువంటి సమస్యలు ఎక్కువగా వింటున్నారు? వాటికి పరిష్కారాలు ఏ విధంగా చెప్పగలరు? ఆహ్, శ్రీకాకుళంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాకండి, నేను ఎక్కువగా చూసే కంప్లెయింట్స్ యూజువల్‌గా మీ అందరికీ తెలిసిందే, గ్యాస్ట్రిక్ పెయిన్ అని ఎక్కువ మందొస్తారు ఫస్ట్‌ది. కానీ అది ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయినా, ఏ ఊర్లో అయినా రెగ్యులర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసే సిమ్టమే. యూజువల్‌గా చెప్పే సిమ్టమే. బట్ ఢిల్లీలో, శ్రీకాకుళంలో కామన్‌గా నేను చూసిన థింగ్ ఏంటంటే, ఢిల్లీలో నేను పనిచేసేటప్పుడు అనుకునేవాడిని, ఏంటి ఇన్ని క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి అని తిట్టుకునేవాడిని యాక్చువల్లీ. శ్రీకాకుళం వచ్చాక కూడా నేను ఎక్కువగా చూస్తుంది క్యాన్సర్ కేసెసే. చిన్న చిన్న వాళ్ళల్లో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. లైక్ మొన్న ఈ మధ్య నాతో పాటు క్రికెట్ ఆడుకునే అబ్బాయికి కోలాన్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశాను. నా దగ్గరే అయింది. అలాగే చాలా తక్కువ తక్కువ ఏజ్‌లో అంటే 35 ఇయర్స్‌కి, 40 ఇయర్స్‌కి, 45 ఇయర్స్‌కి క్యాన్సర్స్ చూస్తున్నాను. అండ్ శ్రీకాకుళంలో ఇంకోటేంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాను. లైక్ హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అని. రెగ్యులర్‌గా అంటే లైక్ మనకి గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది ఎంత కామన్‌గా ఉందో, మిగతా 2 కూడా అంత కామన్‌గా చూడడం ఒక రకంగా కొంచెం ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పాలి. సార్, ఇప్పుడు మనం సర్వసాధారణంగా చూసుకున్నట్టయితే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు
ప్రతి ఒక్కళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. దానికి గల కారణాలు ఏమంటారు? అంటే తీసుకునే ఫుడ్డు ఇబ్బందవుతుందా? దానివల్ల ఇబ్బందవుతుందా? లేదా ఎక్సర్‌సైజ్ లేకపోవడం అంటారా? అసలు కారణం ఏంటంటారు? యాక్చువల్లీ మీరు అడిగిన క్వెషన్‌లో ఆన్సర్ ఉందండి. ఆహ్, మనం ఆహారం అలవాట్లు మారిన కొద్దీ మనకి కొత్త కొత్తగా సింప్టమ్స్ కూడా వస్తున్నాయి. యాక్చువల్లీ మీకు గ్యాస్ట్రిక్ పెయిన్ గురించి చెప్తాను. నార్మల్‌గా ఇప్పుడు ఎక్కువ మంది నొప్పి ఎలా ఉంటుంది? కడుపులో మంట అంటారు. నాకు జీర్ణం అవ్వటం లేదంటారు. గుండెల్లో మంటగా ఉంది. లేదా గొంతు దగ్గర ఏదో అడ్డంగా ఉన్నట్టు ఫీలింగ్‌గా ఉంటుంది. లేదా కొంచెం తిన్నా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. ఇవన్నీ మామూలుగా మనకి గ్యాస్ట్రిక్ కంప్లెయింట్స్ అంటే యూజువల్‌గా ఈ కంప్లెయింట్స్‌తో వస్తారు. ఆహ్, బట్ ఈ కంప్లెయింట్స్ అన్నిటికి మీరు కారణం అడిగితే నా దృష్టిలో ఏంటంటే ఒకటి చిన్న చిన్న వాటికి కూడా అంటే లైక్ నాకు కాలు నొప్పుంది, చేయి నొప్పుంది. వెంటనే మనకి ఏంటంటే ఆ రోజుకి నొప్పి తగ్గిపోవాలి. సో, నొప్పి బిళ్ళలు ఎక్కువ వాడేస్తాం. సో, ఎనాల్జెసిక్స్ అనేవి ఎక్కువ వాడుతున్నారు. లైక్ అలానే స్టెరాయిడ్స్ ఎక్కువ వాడడం. ఇది కాకుండా లైక్ మీరు అన్నట్టు ఎక్కువ ఆహారంలో మార్పులు. లైక్ ఎక్కువ మంది రోడ్డు మీద తినడం, లేకపోతే బయట రెస్టారెంట్స్‌లో ఫుడ్స్‌కి అలవాటు పడడం. ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం. లేదా మనం కుక్ చేసుకునే ఫుడ్స్‌లో స్టమక్‌ని ఇరిటేట్ చేసే సబ్స్టెన్సెస్ ఎక్కువ వాడడం. యాడింగ్ కలర్ సబ్స్టెన్సెస్ ఎక్కువ వాడడం. ఇవన్నీ కూడా మన పొట్టని ఇరిటేట్ చేస్తాయండి. దేవుడు మన పొట్టిచ్చింది వీటన్నిటితో నింపడానికి మాత్రం కాదు. సో, మనం ఇవన్నీ తీసుకున్నప్పుడు డెఫినిట్‌గా సింప్టమ్స్ అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు మనం జనరల్‌గా బయట తీసుకునేటటువంటి ఫుడ్స్‌లో ఎక్కువగా మసాలా అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ మసాలా ఎక్కువ తీసుకోవడం వల్లే గ్యాస్ట్రిక్ పెరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉందంటారా? ఉంటుందండి. అది ఎప్పటినుంచో చెప్పేదే కదా! ఇప్పుడు కొత్తగా అంటే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే ఇది మీకు చెప్పాలి అని నేను అనుకోను. ఎక్కువ మందికి తెలిసిందే ఇది. మనం వాడే మసాలా అయితేనేమి, లేకపోతే మనం పులుపు ఎక్కువ తింటేనైతేనేమి, ఇవన్నీ కూడా మన పొట్టని ఇరిటేట్ చేసేవే. ఇప్పుడు జనరల్‌గా గ్యాస్ట్రిక్ పెయిన్‌కి వచ్చేటప్పుడు కొంతమంది అదేదో గుండె దగ్గర పెయిన్ వచ్చిందనేటటువంటి ఫీలింగ్ అవుతూ ఉంటారు సార్. అంటే యాక్చువల్‌గా గ్యాస్ట్రిక్ పెయిన్‌కి, గుండె నొప్పికి తేడా ఏమైనా చెప్పగలరా? వెరీ గుడ్ అండి. ఇది మాత్రం నిజంగానే అందరికీ తెలియాలి. యాక్చువల్లీ ప్రతిసారి అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే నిజంగా గుండె నొప్పున్నా ఇది గ్యాస్ట్రిక్ నొప్పులే అని ఊరుకునే వాళ్ళు ఉంటారు. అలాగే నిజంగా గ్యాస్ట్రిక్ పెయినే ఉన్నా, అయ్యో! నాకేదో అయిపోయింది అని కంగారు పడి గుండె జబ్బు వచ్చేసిందేమో అని కంగారు పడేవాళ్ళు ఉంటారు. నార్మల్‌గా గుండెల్లో నొప్పేంటంటే, ఎప్పుడన్నా ఇది గుండెకి సంబంధించిన వ్యాధి అని మనం ఎలా అనుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఇక్కడ నొప్పుంది. ఉన్నప్పుడు నేను పేషెంట్‌ని అడిగాననుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ "నీకు నొప్పి ఎక్కడుంది" అని. గుండె నొప్పి పేషెంట్ ఇప్పుడు నాకెక్కడుంది, ఎక్కడుంది అని చూపించలేరు. ఎప్పుడైనా సరే ఆయన నాకు ఇదంతా నొప్పిగా ఉంది అని చెయ్యితో చూపిస్తారు. వేలుతో చూపించలేరు. రెండోది ఈ నొప్పొచ్చినప్పుడు వాళ్ళకి ఒళ్ళంతా చెమట పట్టడం, లేదా ఈ నొప్పి దవడకు కానీ, చేతులకు కానీ, ఎడమ చెయ్యి అనే కాదు, ఎడమ చెయ్యి అయితేనేమి, కుడి చెయ్యి అయితేనేమి, ఈ నొప్పి చేతికి కానీ రావడం, లేదు అంటే గుండె దడదడగా అనిపించడం, ఆయాసంగా అనిపించడం, చెమటతో తడిచి ముద్దయిపోవడం, ఇవన్నీ కూడా మనకేంటంటే గుండె జబ్బు తాలూకు లక్షణాలు. యూజువల్‌గా గుండె జబ్బుకి మాత్రమే ఉండే స్పెసిఫిక్ లక్షణాలివి. మిగతా వాటిల్లో అలా ఉండదు. ఓకే సార్. అదే మంచి ఇంపార్టెంట్ సార్ ఇది. చాలా మందికి అవగాహన లేకపోతుందనమాట. గ్యాస్ట్రిక్ పెయిన్ అంటూ ఏంటో తెలీదు. గుండె నొప్పి అంటూ ఏంటో తెలీదు. అనవసరంగా ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు సార్ చెప్పండి. యాక్చువల్లీ అలా అంటే మీరు అన్నదానితో ఏకీభవిస్తాను. లైక్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ పెయిన్‌ని గుండె నొప్పి అనుకుంటే పెద్ద నష్టం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే డాక్టర్ దగ్గరికెళ్తారు. ఆయన ఏం లేదని రీఅష్యూరెన్స్ ఇస్తారు. బట్ గుండె నొప్పిని ఎప్పుడు గ్యాస్ట్రిక్ నొప్పి అని ఇంట్లో ఉంటే అది నిజంగా కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకు అంటే రైట్ టైంకి రైట్ ట్రీట్మెంట్ వెళ్ళదు గాబట్టి. సో, గుండెల్లో ఎప్పుడైనా నొప్పొస్తే దయచేసి లైక్ ఈరోజు ఎవరో గ్యాస్ట్రిక్ డాక్టర్ వచ్చి చెప్పారు కదా! ఎలా అని మందులు తీసుకొని ఇంట్లో ఉండకండి. జస్ట్ మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌కైనా ఒకసారి చూపించుకోండి. అంటే ఇప్పుడు మీరు చెప్పేటటువంటి సింప్టమ్స్ అనేటటువంటివి కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్‌కి ఎప్పుడు అవ్వాల్సిందే. ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాల్సిందే. మ్యాండేటరీ 100%. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునేటప్పుడు ఫుడ్ తీసుకున్నామనుకోండి. కొంతమందికి కొన్ని సందర్భాల్లో బయటికి ఎక్కడికెళ్ళేటప్పుడు తీసుకున్నా, ఏదో జర్నీలో ఉండేటప్పుడు తీసుకున్నా, ఒక్కొక్కసారి కడుపు అప్పుడే మనం కొంచెం తిన్నా సరే కడుపు నిండిపోయినట్టు, కడుపు పొంగిపోయినట్టు, మరి తినలేకపోయినట్టు అనిపిస్తుంటుంది. దీనికి గల రీజన్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పిందేనండి. యాక్చువల్లీ ఇప్పుడు మీరడిగిన సింప్టమ్స్‌ని దాన్ని పోస్ట్ ప్రాండియల్ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. అంటే గ్యాస్ట్రిక్ సమస్యలో ఒక వెరైటీ అనమాట. పీపీడీఎస్ అంటారు. సో, ఇది యూజువల్‌గా ఎందుకొస్తుంది అంటే, నార్మల్‌గా మనిషికి ఆకలి వేసి ఒక ముద్ద తిన్నాక, రెండో ముద్ద ఎప్పుడు వాడికి తినాలనిపిస్తుందంటే, మొదటి ముద్ద వెళ్ళాక మన పొట్ట కొంచెం రిలాక్స్ అవుతుంది. దాన్ని అకామోడేషన్ రిఫ్లెక్స్ అంటారు. ఫండల్ అకామోడేషన్ రిఫ్లెక్స్ అంటారు. అది యూజువల్‌గా ఎవరికైతే బాగా పనిచేయదో, వాళ్ళకి తొందరగా పొట్ట ఉబ్బరంగా అయిపోయిన ఫీలింగొస్తది.
అది కాకుండా మనం తినే ఆహార పదార్థాల వల్ల కూడా వస్తుంది. ఎక్కువ మందేంటంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. పాలు తాగుతారు. పాల్లో లాక్టోజ్ అనేది ఉంటుంది. మనకి ఒకవేళ లాక్టోజ్‌ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ భారతదేశంలో చాలా మందికి తక్కువగా ఉంటుంది. సో, సరిగ్గా డైజెస్ట్ చేయలేకపోతే పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అలాగే తేనె తింటారు. తేనెలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ న్యాయంగా మనకి డైజెస్ట్ చేయడానికి దేవుడు మనకి ఎంజైమ్స్ ఇవ్వడు. సో, ఎక్కువ ఫ్రక్టోజ్ ఉన్న ఫుడ్స్ మనం తిన్నా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. సో, మన ఆహారమే మన పొట్ట. అంటే ఎక్కువ ఫ్రక్టోజ్ ఉండే ఫుడ్స్ అంటే ఏంటంటారు అవి? లైక్ సింపుల్ నేనిప్పుడు చెప్పాను కదా! తేనె. తే లైక్ మీకు ఏంటంటే ఫ్రక్టోజ్ అనడం దానికంటే నేను సింపుల్‌గా చెప్పాలంటే ఫాడ్‌మ్యాప్ డైట్స్ అనేది ఉంటుంది. ఫాడ్‌మ్యాప్ డైట్ అనేది ఏంటంటే లైక్ మన శరీరం ఎక్కువగా ఎక్కువ మోతాదుల్లో మనం తీసుకుంటే మన పొట్ట అరిగించుకోలేని డైట్ అనమాట. ఫాడ్‌మ్యాప్ డైట్ అనేది. అంటే దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఆహ్, క్యాబేజీ బుట్ట, కాలీఫ్లవరు, పచ్చ బఠానీ లేదా ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ఇది కూడా కాకుండా మనకి పప్పులు, చిక్కుడు, ఆహ్, సముద్రం చేపలు, ఇంకా చెప్పాలంటే తేనె, పాలు, ఐస్ క్రీము, కూల్ డ్రింక్ ఇవన్నీ కూడా ఫాడ్‌మ్యాప్స్ ఎక్కువుండే డైట్ అనమాట. సో, ఈ డైట్ మనం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు పొట్టంతా ఉబ్బరంగా ఉండడం, గ్యాస్ ఎక్కువ పోవడం, తేన్పులు ఎక్కువ రావడం ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం ఏం తీసుకుంటే మనం కొంచెం ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది సార్? యాక్చువల్లీ మీకు హ్మ్. అంటే నేను ఇది ఆన్ టేబుల్ అదే టీవీలో లైవ్‌గా చెప్పచ్చో లేదో తెలీదు. లైక్ ఏంటంటే ఇప్పుడు కూడా ఈ సిమ్టమ్‌కి ఈ మెడిసిన్ అని ఏమి పెట్టుకోకండి. రీజన్ ఏంటి అంటే ఈ మనకెప్పుడైనా ఒక జబ్బనేది ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ లాగా ప్రెజెంట్ అవుద్ది. సో, మీరు ఏ స్పెక్ట్రమ్‌లో ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి ట్రీటింగ్ ఫిజిషియన్ ట్రీట్ చేస్తే బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. లేదు అంటే మనకి డాక్టర్ పక్కన అవైలబుల్‌గా లేరు. మనం ఏదో ఒకటి చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ ఆపండి. చేయాలి. అవాయిడ్ డిసైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ పరిగడుపు టాబ్లెట్ ఏమైనా ఉంటే వేసుకోండి. సో, దానివల్ల మీకు కొంత రిలీఫ్ వస్తుంది. అప్పటికి రిలీఫ్ రాకపోతే నేను చెప్పినట్టు యూ కెన్ గో టు ఎ డాక్టర్. పరగడుపు టాబ్లెట్ అంటే నాకు ఒక డౌట్ సార్. అంటే యాక్చువల్‌గా అది అందరికీ ఉంది. ఇప్పుడు సంథింగ్ ఏవైనా నొప్పి ఏదైనా వచ్చిందనుకోండి జనరల్‌గా మనం పెయిన్ కిల్లర్స్ ఏవో వాడుతూ ఉంటాం సర్వసాధారణంగా. అది వాడడం వల్ల ఏమైనా కడుపులో మంటొచ్చే అవకాశం ఉంటుందా? మీకు స్టార్టింగ్ మీ ఫస్ట్ క్వెషన్‌లో నాకు నేను దీనికి యాక్చువల్లీ ఆన్సర్ చేశాను. ఏంటి అంటే మనం నొప్పుల బిళ్ళలు వేసేటప్పుడు ఖచ్చితంగా పొట్ట మీద దాని ఎఫెక్ట్ డెఫినిట్‌గా ఉంటుందండి. రీజన్ ఏంటంటే మనం నొప్పుల బిళ్ళలు వాడేదాన్ని ఆ జాతిని ఎన్ఎస్ఐడ్స్ అంటాం. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్. ఎప్పుడైతే మనం అవి ఇస్తామో మన దాంట్లో దాని బేసిక్ మెకానిజం ఏంటంటే అది ఎలా పనిచేస్తుందంటే ఒంట్లో ప్రోస్టాగ్లాండిన్స్ అనే దాన్ని తగ్గిస్తుంది. సో, ప్రోస్టాగ్లాండిన్ లేనప్పుడు ఏమవుతుందంటే రక్తం సరఫరా అనేది తగ్గుతుంది. సో, పొట్టకి వెళ్ళే రక్తం సరఫరా తగ్గడం వల్ల మనకి పొట్టలో చిన్న చిన్న అల్సర్స్ పడే ఛాన్స్ ఉంటుంది. దాన్ని పెప్టిక్ అల్సర్స్ అంటాం. ఓకేనా? ఓకే. సో, ఎప్పుడైనా సరే మనం నొప్పుల బిళ్ళలు తీసుకునేటప్పుడు ఈ రిస్క్ ఉంటది అని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఓకే. అంటే ఇప్పుడు పచ్చకామెర్లు, వైరస్ హెపటైటిస్ ఇలాంటివంటూ ఉంటుంటారు కదా సార్! దానికి రీజన్ ఏంటంటారు? పచ్చకామెర్లు రావడానికి వేడి చేయడం అంటే సర్వసాధారణంగా మనం వింటూ ఉంటాం. వేడి చేసింది వీడికి పచ్చకామెర్లొచ్చింది అని అనడం గాని, ఇలాంటివి అంటూ ఉంటారు కదా! దానికి ఆ! యాక్చువల్లీ ఇది నిజంగానే నేను మన వాళ్ళతో మాట్లాడాలి. ఆహ్, పచ్చకామెర్లు అనంగానే ఎక్కువ మందేంటంటే ఫస్ట్ వాళ్ళకి ఏవేవో అపోహలుంటాయి. అపోహ అంటే పచ్చకామెర్లు దీనివల్లొచ్చింది. ఇంకా ఆ మందు వాడదా, ఆ మందు వాళ్ళు వాడు నేను లైవ్‌గా ఏం కామెంట్ చేయను ఎవరిని. బట్ నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తాను. నార్మల్‌గా పచ్చకామెర్లనేవి ఓన్లీ లివర్ పాడైపోతేనే వస్తాయనడం అపోహ. లివర్ కాకుండా సింపుల్‌గా మన రక్త కణాలు పగిలిపోవడం వల్ల కూడా మనకి పచ్చకామెర్లు రావచ్చు. లేదా లివర్‌లో తేడా ఉండడం వల్ల పచ్చకామెర్లు రావచ్చు. లేదా మనకి గాల్ బ్లాడర్ అంటారు. అంటే తెలుగులో పిత్తాశయం అంటారు. గాల్ బ్లాడర్‌లో కానీ లేదా పిత్తనాళం అంటే కామన్ బైల్ డక్ట్‌లో కానీ ప్రాబ్లమ్ ఉండడం వల్ల కూడా మనకి పచ్చకామెర్లు రావచ్చు. సో, అన్ని పచ్చకామెర్లకి ఒకటే మందు ఇస్తాము అనుకోవడం తప్పు. పచ్చకామెర్లు అసలు ఎందుకొస్తున్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం మందులివ్వాలి. పచ్చకామెర్లొస్తే నాకు తెలిసినంత వరకు అంటే నేను ఈ సంవత్సరంన్నర కాలంగా వింటుందేంటంటే, పచ్చకామెర్లు రాంగానే ఓకే. పేషెంట్ వాళ్ళ తీసుకొచ్చిన బంధువులే చెప్తారు. మేము అక్కడికెళ్ళి మందేయించామండి, ఇక్కడికెళ్ళి మందేయించాం తగ్గలేదు, చచ్చిపోతాడని చెప్తున్నారని. అమ్మ ఇది అబద్ధం. పచ్చకామెర్లొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చనిపోవాలని కాదు. పచ్చకామెర్లు జీవితంలో చాలా మందికి చాలా సార్లు రావచ్చు, చాలా సార్లు రికవర్ అవ్వచ్చు, చాలా హ్యాపీగా బతకచ్చు. బట్ ఎందుకు పచ్చకామెర్లొచ్చాయి అని చూసుకొని దాన్ని బట్టి మనం చెప్పాలి. నిజంగా ఈయన
ఆహ్, మళ్ళీ మళ్ళీ ఈయనకొచ్చే అవకాశం ఉందా? లేదా? ఇలా పచ్చకామెర్లు రావడం వల్ల ఈయన ఆయుష్షు మీద ఏమైనా ప్రభావం ఉందా? అనేది మనం పచ్చకామెర్లు ఎందుకొచ్చాయి అని చూసుకొని దాన్ని బట్టి మనం మాట్లాడాల్సిన అంశం. ఓకే సార్. మీరిప్పుడు సర్వసాధారణంగా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత, మీ దగ్గరికొచ్చేటటువంటి కేసుల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా అంటే శ్రీకాకుళం జిల్లాలో క్యాన్సర్ కేసులు ఎక్కువని విన్నాను. ఈ దగ్గరికొచ్చేటటువంటి క్యాన్సర్ కేసులు ఏంటి? వాటి రకాలేంటి? ఇప్పుడు ఉదాహరణకి ముందుగా తెలుసుకోవడం వల్ల పేషెంట్‌కి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఓకే. ఓకే. మామూలుగా మీరు అడిగిన క్వెషన్ అయితే చాలా మంచి క్వెషన్ అండి. రీజన్ ఏంటంటే, నేను ముందుగా చెప్పినట్టు స్టార్టింగ్‌లో ఢిల్లీలో ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని ఏంటి ఇన్ని క్యాన్సర్‌లు అని. బట్ మన ఊరికొచ్చిన తర్వాత నిజంగా నాకేమనిపిస్తుందంటే, ఏంటి మన ఊర్లో ఇన్ని క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారా అని. ఎందుకు అంటే ఆహ్, చూస్తే క్యాన్సర్, చూస్తే క్యాన్సర్. ఎవరికన్నా కొంచెం సింప్టమ్స్ బాలేపోతే క్యాన్సర్. అంటే బేసిక్‌గా ఇక్కడేంటంటే నాకర్థమైన విషయం ఆహ్, ఒక్కసారి క్యాన్సరొచ్చిన తర్వాత పేషెంట్‌కి లాస్ట్ స్టేజ్ వరకు డయాగ్నోస్ అవ్వట్లేదు. కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్‌కి దాని గురించి అవగాహన లేకపోవడం. నార్మల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోలాన్ క్యాన్సరే తీసుకోండి. పేషెంట్‌కి ఇవాల్టి వరకు నార్మల్‌గా మోషన్ అవుతుంది. ఒక నెల రోజుల నుంచో, 2 నెలల నుంచో మోషన్ సరిగ్గా అవ్వటం లేదు. లేదా మోషన్‌లో రక్తం పడుతుంది. మోషన్ రెగ్యులర్‌గా మనకి రోజుకొకసారో, 2 సార్లో అయ్యేది 2 రోజులకొకసారో, 3 రోజులకొకసారో అవుతుంది. అది కూడా కష్టం మీద అవుతుంది. అవుతున్నప్పుడు బ్లడ్ పడుతుంది. లేదా మనిషి బరువు తగ్గిపోతున్నాడు. ఆకలి వేయట్లేదు. ఇవన్నీ చూసుకుంటే ఇవి కోలాన్ క్యాన్సర్ సింప్టమ్స్. బట్ దీనికి మనం ఏం చేస్తున్నాం? మోషన్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి మోషన్ ఫ్రీగా అవ్వడానికి మందులు వాడతాం. రక్తం పడుతుంది కాబట్టి మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఇంతకుముందు చూపించుకున్న వాళ్ళకేదైనా మందిచ్చి దానివల్ల తగ్గిందంటే ముందు అది ట్రై చేస్తాం. ఇవి ట్రై చేసి కొన్ని రోజులు బానే ఉన్నాక మళ్ళీ ఈ సింప్టమ్స్ వచ్చాక అప్పుడు మళ్ళీ ఇదే చేస్తాం. మళ్ళీ ఇలా అయిన తర్వాత ఓ 2 నెలలకో, 3 నెలలకో అప్పుడు మనం వెళ్తాం. కానీ ఈ టైంలో మనకొక 5, 6 నెలలు వేస్ట్ అయిపోయినాయి. ఈ 5, 6 నెలలు మన ఆయుష్‌ని పెంచుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఛాన్స్ అని ఎందుకు ఆలోచించట్లేదు? అంటే నిజమే నాకు తెలుసు. చాలా కారణాలుండొచ్చు. డాక్టర్ దగ్గరికెళ్ళకపోవడానికి. మన ఊరికి అంత సదుపాయం లేకపోవచ్చు. డాక్టర్ చాలా దూరంగా ఉండొచ్చు. అపాయింట్‌మెంట్‌కి టైమ్ ఎక్కువయ్యుండొచ్చు. ఇంకేదైనా కారణం అయ్యుండొచ్చు. బట్ మనకుండే వాల్యుబుల్ టైమ్‌ని, మనకి దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని ఇంకా బెటర్‌గా చేసుకోవాలి అనుకుంటే, డేంజర్ సింప్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే కలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పింది కోలాన్ క్యాన్సర్‌కొచ్చిన సింప్టమ్స్. అలాగే ఇప్పుడు పొట్ట క్యాన్సరే ఉందనుకోండి. పొట్ట క్యాన్సర్ ఉంటే మనకుండే సింప్టమ్ ఏముంటుంది? తరచుగా వాంతులవ్వడం. ఊరికే ఏం తిన్నా అది బయటకొచ్చేయడం. లేదా ఒంట్లో రక్తహీనత రావడం. విరోచనం నల్లగా తారులాగా అవ్వడం. పొట్టలో విపరీతమైన నొప్పుండడం. ఇవన్నీ క్యాన్సర్ తాలూకు లక్షణాలు. పొట్టలో క్యాన్సర్ తాలూకు లక్షణాలు. అలాగే అన్నవాహిక అంటే మన ఈసోఫాగస్. మనం అన్నం ముద్ద తింటున్నప్పుడు పొట్ట దాకా పట్టుకు వెళ్ళే మన అన్నవాహికి దానికి ఒకవేళ క్యాన్సర్ వచ్చిందనుకోండి. మనం తింటున్న అన్నం ముద్ద ఫ్రీగా లోపలికి వెళ్ళలేకపోవడం. బలవంతంగా మనం మంచినీళ్ళు తాగితేనే అన్నం ముద్ద పొట్ట దాకా వెళ్ళడం. ఇవి దాంట్లో క్యాన్సర్ వస్తే వచ్చే లక్షణాలు. సో మనకి ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉన్నాయనుకోండి, నేను తూచాయిగా చెప్పాను కొన్ని లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉంటే, దయచేసి మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌కో, లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఎవరో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. మీకు వాళ్ళు ఎవరికి సూచనలిచ్చి ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళండి. బట్ డెఫినిట్‌గా చూపించుకోండి. ఎందుకంటే ఒక్కసారి క్యాన్సర్ ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు మన జీవితం పెద్దగా మారదు. అదే క్యాన్సర్ లేట్ స్టేజ్‌కొచ్చిన తర్వాత నేను డయాగ్నోస్ చేసినా, లేదా మీకు క్యాన్సర్ ఉంది అని చెప్పినా, దానివల్ల మీకు పెద్ద ఉపయోగపడదు. సో, ఎప్పుడైనా సరే ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం డయాగ్నోస్ చేసుకుంటేనే మంచిది. ఓకే సార్. అంటే ఇప్పుడు సర్వసాధారణంగా ఈ క్యాన్సర్ మనం తినే ఫుడ్‌కి దానికి సంబంధం ఏమైనా ఉందా సార్? యాక్చువల్లీ ఉందండి. డెఫినిట్‌గా ఉంది. నా వైపు నుంచి అయితే. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, స్మోక్డ్ ఫుడ్స్ తింటాం. లైక్ మనం దాన్నేమంటారు బొగ్గు మీద కాల్చిన ఫుడ్స్, బాగా గ్రిల్డ్ ఫుడ్స్ ఇలాంటివి తింటాం. వాటిలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువుంటాయి. సో, దానివల్ల మనకి కోలాన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, జీఐ క్యాన్సర్స్ ఏవైనా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా రీసెంట్‌గా మనకి చెప్తుందేంటంటే ఇది మామూలుగా ఈకోలై అనే బ్యాక్టీరియా ఉంటుంది. దాని నుంచి వచ్చే టాక్సిన్ కాలిబాక్టీరియా అని ఉంటుందనమాట. దానివల్ల కూడా మనకి బౌల్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఈకోలై అనే బ్యాక్టీరియా వచ్చి ఈ ఇన్ఫెక్షన్ రాడానికి మనం పుట్టుకతో మనకేం రాదు కదా! మనం బయట తినే తిండి వల్లే వస్తుంది. సో, డెఫినిట్‌గా మనకేంటంటే ఫుడ్‌కి, క్యాన్సర్‌కి అయితే రిలేషన్ ఉంది. ఇంకా ఆ సబ్జెక్ట్ మీద ఇంకా మోర్ ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత మనకింకా కొన్నేళ్లలో ఇంకా బెటర్ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఓకే సార్.
సార్ ఇప్పుడు కొలన్ క్యాన్సర్ అని ఇలాంటివి చెప్పారు కదా! ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేటటువంటిది మనం ముందుగా ఏ విధంగా డయాగ్నైజ్ చేసుకోవచ్చు? ఏవిటి టెస్టులు చేయించుకోవచ్చు? ఓకే. నార్మల్‌గా ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరికొచ్చి వాళ్ళకి కొలాన్ క్యాన్సర్ అని డౌట్ ఉందనుకోండి. నేను ఆబ్వియస్‌గా కొలనోస్కోపీ చేస్తాను. కొలనోస్కోపీ అంటే మనం మలద్వారం ద్వారా ఒక ఎండోస్కోప్ లాంటి పైప్ పెట్టి లోపల పెద్ద పేగంతా చూస్తాను. సో, డైరెక్ట్‌గా నాకు క్యాన్సర్ ఏమైనా ఉంటే డైరెక్ట్‌గా అందులో కనిపిస్తుంది. అప్పుడు దాని నుంచి చిన్న చిన్న ముక్కలు తీసి పరీక్షకి పంపిస్తాం. మామూలుగా క్యాన్సర్ వచ్చిన తర్వాత పోల్చుకోవడం కంటే స్క్రీనింగ్ కొలనోస్కోపీ అని ఉంటుంది. స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటే ఏంటి? ఇప్పుడు మనం మనుషులందరూ మనం యూజువల్‌గా ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత మనం షుగర్ చెక్ చేసుకుంటాం, బీపీ చెక్ చేసుకుంటాం, కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటాం. అలాగే ఒక సర్టెన్ వయసు దాటిన తర్వాత మనం కొలనోస్కోపీ కూడా ఏ లక్షణాలు లేకపోయినా చేయించుకోవడాన్ని స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటారు. అయితే దాని వయసెంత? నార్మల్‌గా మన ఫ్యామిలీలో ఎవరికీ క్యాన్సర్‌లు లేవు అనుకుందాం. అలాంటి వాళ్ళు 45 ఏళ్ళు వయసు దాటిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవచ్చు. వాళ్ళకి ఏ సింప్టమ్స్ లేకపోయినా సరే. ఇది నేను చెప్పింది కాదండి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డైరెక్ట్ రికమెండేషన్. ఇది ఎవరన్నా మీరు ఎక్కడన్నా గూగుల్‌లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ రికమెండేషన్ ఫర్ స్క్రీనింగ్ కొలనోస్కోపీ. ఇదేంటంటే మనకి లక్షణాలతో పని లేదు. మన వయసు 45 దాటితే మనం కొలనోస్కోపీ స్క్రీనింగ్‌గా చేయించుకోవచ్చు. అప్పుడు మనకేమైనా చిన్న చిన్న కాయలున్నా, లేకపోతే మనకేమైనా ప్రాబ్లమ్ ఉన్నా, మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మీతో మాట్లాడతారు. మీరు ఈ తారీఖుల్లో మా దగ్గరికి రావాలి. లేదా మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది. మనం దీనికి ఈ పరిష్కారం అని. అలా కాకుండా మన ఫ్యామిలీలో ఎవరైనా కోలాన్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నా, లేకపోతే ఇతరత్ర లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ఇలాంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే 40 ఏళ్ళు మనకు వయసు రాంగానే స్క్రీనింగ్ కొలనోస్కోపీ చేసుకోవాలి. అంటే మన ఫ్యామిలీలో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ఉంటే ఒక 5 సంవత్సరాల ముందర మనం స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. అంతే. సార్ ఇప్పుడు మీరు దీనికి ఆన్సర్ చెప్తూ చెప్పారు. మన ఫ్యామిలీలో క్యాన్సర్ అనేది వారసత్వంగా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే మీరు వారసత్వం అన్న పెద్ద మాటలు వాడితే కష్టం. బట్ జీన్స్ ద్వారా అయితే డెఫినిట్‌గా వస్తుందండి. చిన్న చిన్న మ్యుటేషన్స్ ఉంటాయి. మనకి ఏ క్యాన్సర్‌కైనా బ్రెస్ట్ క్యాన్సర్‌కైతేనేమి, ఓవేరియన్ క్యాన్సర్‌కైతేనేమి, కోలాన్ క్యాన్సర్‌కైతేనేమి దేనికైనా సరే జన్యులోపం వల్ల అయితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జన్యులోపం వల్ల వచ్చే క్యాన్సర్‌కి మనం వాడే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ, డ్రగ్స్ కానీ అవి కూడా వేరుగా ఉంటాయి. ఓకే సార్. సర్వసాధారణంగా మనం ఈ మధ్య కాలంలో వినేటటువంటిది ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేటటువంటిది. మీకొచ్చేటటువంటి కేసులు కూడా చాలా ఎక్కువొచ్చి ఉంటుంటాయి. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? దీనికి రావడానికి గల కారణాలేమిటి? ఓకే. ఇది నిజంగా అసలా సారీ అండి. నిజంగా ఇది నేను ఏదేదో క్యాన్సర్‌ల గురించి దాని గురించి మాట్లాడుతున్నాను. బట్ ఫ్యాటీ లివర్ దీని గురించి మాత్రం స్పెసిఫిక్‌గా 1 మినిట్ మాట్లాడతాను. నాకొచ్చే చాలామంది కాదులెండి. కొంతమందైనా లైక్ ఎంప్లాయీస్ లేకపోతే కొంచెం ఫ్రీక్వెంట్‌గా హెల్త్ చెకప్స్ చేసుకునేవాళ్ళు. వీళ్ళందరూ ఫ్యాటీ లివర్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది అని భయపడుతూ నా దగ్గరికొస్తారు. బట్ ఫ్యాటీ లివర్ ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఒక పర్సన్ మీకు అల్ట్రాసౌండ్ చేశారు. చేసిన తర్వాత గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని ఇచ్చారు. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదేంటంటే సబ్జెక్టివ్ సెన్సేషన్ అంటారు. సబ్జెక్టివ్ సెన్సేషన్ అంటే చేసే వాళ్ళకి అలా కనిపించుండొచ్చు. సో, అది మనకు ప్రమాదం అంటే అన్ని వేళలా కాదు. సో, ఫ్యాటీ లివర్ మనకి అల్ట్రాసౌండ్‌లో రిపోర్ట్ వచ్చినప్పుడు ఇది ప్రమాదమా? కాదా? అని మనం తెలుసుకోవాలి అంటే 2 టెస్టులు చేయించుకుంటే సరిపోతుంది. బ్లడ్ టెస్ట్ సీబీసీ ఒకటి, ఎల్ఎఫ్టీ ఒకటి. అది చేయించుకొని అది పట్టుకొని మన దగ్గరికొస్తే సో, అది చూసి దీనికి మీకు నిజంగా ప్రమాదం ఉందా? లేదా? అని మనం చెప్పొచ్చు. సో, అన్ని ఫ్యాటీ లివర్స్ వల్ల మనకి ప్రమాదం అయితే కాదు. 100లో 99 సార్లు ఫ్యాటీ లివర్ అనేది ప్రమాదమైనది కాదు. 100లో ఒకళ్ళకో, ఇద్దరికో దానివల్ల ఇబ్బందులుంటాయి. సో, ఆ ఇబ్బందులుండే పర్సన్స్‌కి మేము ముందే చెప్తాం. మీకు ఈ ఫుడ్స్ తినకూడదు, ఈ ఫుడ్ తినొచ్చు. మీరు ఈ మందులు వాడాలి, ఈ మందులు వాడకూడదని మేము ముందే చెప్తాం. అంతేకాని అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌లో ఫ్యాటీ లివర్ ఉన్న అందరూ మాత్రం దయచేసి కంగారు పడకండి. అండ్ మీ క్వెషన్‌లో రెండో పార్ట్ ఏ ఫుడ్స్ తినడం వల్ల వస్తుంది అని. మోస్ట్ అంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఫ్యాట్ ఎక్కువున్న ఫుడ్డు, షుగర్స్ ఎక్కువున్న ఫుడ్. షుగర్స్ ఎక్కువున్న ఫుడ్ అంటే లైక్ కూల్ డ్రింక్స్ లైక్ ఫ్రీ షుగర్స్ ఉంటాయి. అలా మనం స్వీట్ కాంపోనెంట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువున్న ఫుడ్ తీసుకున్నా మనకి ఫ్యాటీ లివర్ వస్తది. ఎందుకంటే మనకి లెక్కకు మించిన ఎనర్జీ కార్బోహైడ్రేట్ నుంచి రావాలి అంటే, ఆ లెక్కకు మించిన ఎనర్జీ ఏదైతే కార్బోహైడ్రేట్ మనం తీసుకున్నామో అది కూడా ఒంట్లో కొవ్వు కిందనే కన్వర్ట్ అవుతుంది. అది లివర్‌లోనే స్టోర్ అవుతుంది కాబట్టి ఫ్యాటీ లివర్ వస్తుంది. సో, బాగా ఎక్కువ కొవ్వు పదార్థాలు కానీ, బాగా ఎక్కువ షుగర్ ఉన్న ప్రొడక్ట్స్ కానీ తినకండి. సరిపోతుంది. సార్ ఇప్పుడు ఆల్కహాలిక్ లివరు, ఫ్యాటీ లివరు వేరంటారా?
అంటే ఫ్యాటీ లివర్ బై డెఫినిషన్ ఏంటంటే, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయని వాళ్ళు. లైక్ నేను ఆ మాట కూడా చెప్పకూడదేమో. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయని వాళ్ళని చెప్పకూడదు. మీకొక సర్టెన్ డోస్ ఉంటుంది. ఆ డోస్ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఫ్యాటీ లివర్ అంటే తక్కువ కన్జ్యూమ్ చేసేవాళ్ళు కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనే అంటాం. సో, ఆల్కహాల్ వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఆల్కహాల్ వల్ల కూడా హెపటైటిస్ వస్తుంది. ఆల్కహాల్ వల్ల కూడా జాండీస్ వస్తుంది. ఆల్కహాల్ వల్ల కూడా సిర్రోసిస్ వస్తుంది. సేమ్ 2 కాపోతే ఒకటి ఆల్కహాల్ ఎక్కువ అవ్వడం వల్ల, మోతాదుకు మించి తీసుకోవడం వల్ల, ఇంకోటి మోతాదు కన్నా తక్కువ తీసుకున్నా మనకు షుగర్ ఉండడం వల్లనో, థైరాయిడ్ ఉండడం వల్లనో, బీపీ ఉండడం వల్లనో, అధిక కొలెస్ట్రాల్ ఉండడం వల్లనో మనకు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు ఫ్యాటీ లివర్‌లో సంబంధించి సబ్జెక్టు ఫ్యాటీ లివర్ అనేటటువంటి చెప్పారు కదా సార్. దానికి సంబంధించి ఏది చెప్తారా ఒకసారి? అంటే గ్రేడ్ 1 అని కూడా అన్నారు కదా! హ్మ్. అసలు ఏంటది? అంటే ఏం లేదండి. ఫ్యాటీ లివర్‌లో మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు 3 గ్రేడ్స్ కింద చెప్తారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. అది ఏంటంటే మనకి అంటే ఇంకా కొంచెం మెడికల్ టెర్మినాలజీ వాడాలేమో ఎకోజెనిసిటీ అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్తారు. సో, అన్ని సార్లు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది ట్రూ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నా కళ్ళకి కనిపించేది ఒకలాగా, మీ కళ్ళకి కనిపించేది ఒకలాగా ఉండొచ్చు. బట్ డెఫినిటివ్‌గా ఇది నిజంగా ఫ్యాటీ లివరా కాదా? నాకు భయమేస్తుంది. సో, నేనింకా ఫర్దర్‌గా దీని గురించి తెలుసుకోవాలి అంటే ఫైబ్రో స్కాన్ చేసుకోవచ్చు. మీకందులో లివర్ స్టిఫ్‌నెస్, లివర్ ఫ్యాట్ ఎంతుందో తెలిసిపోతుంది. సో, మీరు అంటే ఫైబ్రో స్కాన్ చేసుకోవడం వల్ల డైరెక్ట్‌గా మీకు వాల్యూ కూడా తెలిసిపోతుంది. ఎంత ఫ్యాట్ అక్యుములేట్ అయ్యింది లివర్‌లో అని. సార్ ఇప్పుడు యాక్చువల్‌గా అంటే ఫస్ట్ క్వెషన్ అడగలేము. ఈ ఫ్యాటీ లివర్ వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు? ఏటైనా సింప్టమ్స్ బాడీలో కనిపిస్తాయా? అలా ఏం లేదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యాటీ లివర్‌లో సింప్టమ్సే ఉండవు. కావాలంటే ఎప్పుడన్నా చూడండి. ఎక్కువ మంది మనకి స్కాన్ ఎందుకో చేయించుకున్నామండి అందులో ఫ్యాటీ లివర్ ఉందనే అంట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యాటీ లివర్‌కి సింప్టమ్సే ఉండవు. ఫ్యాటీ లివర్ వచ్చి మనకు సింప్టమ్స్ వచ్చే స్టేజ్‌కెళ్ళాము అంటే అది డేంజరసే. ఎందుకంటే లివర్ పాడైతేనే మనకి సింప్టమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మన ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి డయాబెటిస్ అనేది సర్వసాధారణం అయిపోయింది సార్. ఇప్పుడు ఆ డయాబెటిస్ ఉండేటటువంటి వాళ్ళు ఈ ఫ్యాటీ లివర్ వచ్చిందనుకోండి వాళ్ళకేమైనా ఇబ్బంది ఉంటుందా దానివల్ల ఫ్యూచర్‌లో? వాళ్ళకి అలా ఏం లేదండి. యాక్చువల్లీ ఇది కరెక్ట్. భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి డయాబెటిస్ ఉండడం. ఈ డయాబెటిస్ పేషెంట్స్‌లో ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఎక్కువ రావడం. ఇదంతా రెగ్యులర్‌గా మనం చూసేదే. బట్ డయాబెటిక్స్‌కి ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు ఏంటంటే ఒకవేళ వాళ్ళు షుగర్ కానీ ప్రాపర్‌గా కంట్రోల్‌లో లేకపోతే ఈ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఎక్కువుంటుంది. సో, డయాబెటిక్స్‌కి కానీ, ఫ్యాటీ లివర్ ఉంటే, నా వైపు నుంచి 2 సలహాలు. షుగర్ స్ట్రిక్ట్‌గా కంట్రోల్‌లో పెట్టుకోండి. అలాగే మీ ఒంట్లో కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిజరైడ్స్ అని, కొలెస్ట్రాల్ అని ఇది కరెక్ట్‌గా కంట్రోల్‌లో పెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఒకవేళ మీరు గాని అధిక బరువుంటే, మీ బరువుని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. నేను మళ్ళీ చెప్తున్నాను. అధిక బరువు అనగా బాడీ మాస్ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. BMI ఒకవేళ 25 కన్నా ఎక్కువుంటే దయచేసి బరువు తగ్గడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ ఫ్యాటీ లివర్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటది. నార్మల్‌గా నాకు ఫ్యాటీ లివర్ రావడం వేరు. ఒక షుగర్ పేషెంట్‌కి ఫ్యాటీ లివర్ రావడం వేరు. ఆ 2 డిఫరెన్స్ తెలుసు గాబట్టి మీకు ఈ 3 సలహాలు చెప్పాను. ఈ 3 సలహాలు మాత్రం స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి. సరిపోతుంది. ఓకే సార్. సర్వసాధారణంగా మీరు మొదటి ప్రశ్న, రెండో ప్రశ్న అడిగేటప్పుడే సమాధానం చెప్పారు. మీరు చూస్తునేటటువంటి కేసుల్లో హెపటైటిస్ అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది. అసలు హెపటైటిస్ అనేది ఏంటి? హ్మ్. హెపటైటిస్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆ పదాన్ని మనం విడగొడితే హెపాట్ అంటే లివర్ అండి. ఐటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్. అంటే లివర్ తాలూకా ఇన్‌ఫ్లమేషన్‌ని హెపటైటిస్ అంటాం. ఇది చాలా కారణాల వల్ల వస్తదండి. ఇందాక నేను చెప్పినట్టు మందు వల్ల రావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. సర్వసాధారణంగా శ్రీకాకుళంలో మెయిన్ చూసే హెపటైటిస్ ఏంటంటే హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అనేది సర్వసాధారణంగా మనం డే ఇన్ అండ్ డే ఔట్ చూస్తున్నాం ఇక్కడ. ఈ హెపటైటిస్ బి అనేటటువంటిది మనకు రావడం వల్ల, మన కుటుంబ సభ్యులు ఎటువంటి జాగ్రత్తలైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటదా? అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకెళ్ళేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఉందండి. హెపటైటిస్ బి అనేదేంటంటే, మామూలుగా మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకొచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎలా అంటే, ఒకవేళ మన తల్లికి కనుక హెపటైటిస్ బి ఉంటే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి, తల్లికి మధ్యలో ఉండే ప్లసెంటా అనేది ఏదైతే ఉంటుందో, దాన్ని క్రాస్ చేసొచ్చి వైరస్ మనల్ని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. రెండోది, తల్లి డెలివరీ టైమ్ అప్పుడు మనకొచ్చే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా ఈ హెపటైటిస్ బి ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుందంటే హెచ్ఐవి లానే మన రక్తం ద్వారా వేరే వాళ్ళకొచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే మన సిమెన్ ద్వారా వేరే వాళ్ళకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తలు కలవడం వల్ల భర్తకుంటే భార్యకొచ్చే అవకాశం ఉంటుంది. భార్యకుంటే భర్తకొచ్చే అవకాశం ఉంటుంది. అలానే మన రక్తం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, హెపటైటిస్ బి కుటుంబంలో ఒకళ్ళకి గనక వస్తే మిగతా కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏంటంటే ఎవరికైతే హెపటైటిస్ బి వచ్చిందో వాళ్ళని ఇంటి నుంచి గెంటేయమని మాత్రం కాదండి. మిగతా ముగ్గురు ఏంటంటే వాళ్ళకి కూడా హెపటైటిస్ బి ఉందా లేదా చెక్ చేసుకోవడం. చెక్ చేసుకొని ఒకవేళ నెగెటివ్ అయితే హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ చేసుకోవడం. సరిపోతుంది. ఈ మాత్రం మనం జాగ్రత్త తీసుకుంటే ఒకరి నుంచి ఒకరికి ఒకే కుటుంబంలో రాకుండా ఉంటుంది. ఈ హెపటైటిస్ బికి ఎటువంటి టెస్ట్‌లు ఉంటాయి సార్? అది తెలుసుకోవడం కోసం. అంటే ఏం లేదండి. సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే సర్ఫేస్ యాంటిజెన్ టెస్ట్ ఉంటుంది. అది సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్. దాంట్లో మనం పాజిటివ్ వస్తేనే ఫర్దర్‌గా మనం హెపటైటిస్ బి నిజంగా వీడికి పాజిటివ్ వస్తే వీళ్ళని ట్రీట్ చేయాలా లేదా అని చూడడానికి సెట్ ఆఫ్ టెస్ట్ చేసి మనం డిసిషన్ తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి హెపటైటిస్ బికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పర్టిక్యులర్‌గా కొన్ని టెస్టులు పాజిటివ్ అయితేనే మనం హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చేటటువంటి వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇందాక నేను చెప్పాను కదండీ! అంటే వాళ్ళకేమి ఆహారంలో పలానావి తినొద్దు అని అయితే చెప్పము. ఆహారం అయితే మీరు ఇవి తినకూడదు, అవి తినకూడదు. నా పేషెంట్ నాకు తరచుగా అడుగుతా ఉంటారు. హెపటైటిస్ బి పాజిటివ్ కదా! మాకు అవి తినొద్దన్నారు, ఇవి తినొద్దన్నారు. నాకు తెలిసినంత వరకు అలాంటిదేం లేదండి. హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చినా మీకు ఆహారంలో పలానా తినొద్దనైతే ఎవరు ఎప్పుడు చెప్పరు. ఒకవేళ మీకు హెపటైటిస్ బి వచ్చి జాండీస్ కూడా వచ్చిందనుకోండి, పచ్చకామెర్లకి మేము పలానావి తినొద్దని చెప్తాం. అవి తినకూడదు అంతే. పర్సే హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి మేము ఆహారంలో జాగ్రత్తలేం చెప్పం. అండ్ అదర్ జాగ్రత్తల గురించి మాట్లాడితే ఇందాక నేను చెప్పినట్టు భార్యాభర్తలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ముందు మీరు ట్రీట్మెంట్ తీసుకొని మీ వైరల్ లోడ్ అనేది పూర్తిగా డిటెక్ట్ అవ్వని తర్వాత మీరు ధైర్యంగా కలవచ్చు. లేదు అంటే కలిసేటప్పుడు ఏమన్నా కొంచెం జాగ్రత్తలు పాటిస్తారు. సరిపోతుంది. సార్ ఇప్పుడు హెపటైటిస్ బి, పచ్చకామెర్లు వేరు వేరా? ఒకటా? అంటే ప్రతి హెపటైటిస్ బి పేషెంట్‌కి పచ్చకామెర్లు రావాలని లేదండి. అది అబద్ధం. ఎవరైనా చెప్తే అది నమ్మకండి కూడా. ప్రతిసారి హెపటైటిస్ బి ఉన్న పేషెంట్‌కి పచ్చకామెర్లు రావాలని లేదు. మామూలుగా మనం రొటీన్‌గా బ్లడ్ టెస్టులు చేయించుకున్నప్పుడు కూడా మనకి హెపటైటిస్ బి ఉంది అని తెలిసే అవకాశం ఉంది. 100లో గట్టిగా అయితే 10 మందికి కూడా మనకి జాండీస్ వచ్చే పేషెంట్‌లు ఉండరు. పచ్చకామెర్లు వచ్చే పేషెంట్స్ సార్. ఇప్పుడు హెపటైటిస్ బి అనేటటువంటిది వస్తుంది సార్. హెపటైటిస్ బి వచ్చేటటువంటి పేషెంట్ ఏ విధంగా సర్వైవల్ అవ్వాలి? అంటే మీరు ఆయనకొచ్చే సింప్టమ్స్ సింప్టమ్స్ గాని ఏంటి అసలు ఏ విధంగా ఉంటది దాని గురించి? ఓకే. అంటే మీరు డైరెక్ట్‌గా సర్వైవల్ అని అడక్కండి. ఎందుకంటే హెపటైటిస్ బి రాంగానే మనం ఏం చచ్చిపోం. ఆ! నిజం ఓకే. చెప్పాలంటే. హెపటైటిస్ బి మనకొచ్చిన తర్వాత ఏంటంటే, ఆ వైరస్ అనేది మన లివర్‌లో జాగ్రత్తగా పిల్లల్ని పెడుతూ ఉంటుంది. సో, మన లివర్ సెల్‌లో ఎప్పుడైతే ఈ వైరస్ తాలూకు పిల్లలన్నీ ఉంటాయో, ఆ లివర్ సెల్ అనేది చనిపోతుంది. సో, ఇలా ఒక్కొక్క లివర్ సెల్ డ్యామేజ్ అవ్వడం వల్ల లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి సిర్రోసిస్ స్టేజ్‌లోకి మనం వెళ్ళిపోతాం. సో, హెపటైటిస్ బి వల్ల ఒక మనిషికొచ్చే మేజర్ కాంప్లికేషన్ ఏంటి అంటే, లివర్ పూర్తిగా ఫెయిల్ అవ్వడం. అది ఎప్పుడొస్తుంది? హెపటైటిస్ బి మన ఒంట్లో ఉన్నాక మినిమమ్ ఒక 10-20 సంవత్సరాల తర్వాత మనకు ఆ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది మనకు చెప్తా ఉంటారు. నేనసలు మందే తాగనండి కానీ లివర్ ఫెయిల్ అయిపోయింది అని. ఎందుకంటే నీకెప్పటినుంచో హెపటైటిస్ బి ఉంది. నీకింతవరకు సింప్టమ్స్ ఎప్పుడు రాలేదు. రాకపోవడం వల్ల నీకు తెలీదు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటే ఒకరోజు నీ లివర్ ఫెయిల్ అయ్యి మా దగ్గరికొచ్చారు. అప్పుడు హెపటైటిస్ బి ఉందని తెలిసింది. వన్స్ లివర్ ఫెయిల్ అయిన తర్వాత మనం మళ్ళీ పేషెంట్‌ని నార్మల్ చేయడం అనేది ఇప్పటి వరకు ఉన్న మందులతో నార్మల్ చేయడం అనేది జరగని పనండి. చేసుకుంటే ఇంక లివర్ పూర్తిగా ఫెయిల్ అయిపోతే సిర్రోసిస్ అయిపోయి ఫెయిల్ అయిపోతే ఇంక చేయగలిగేది ట్రాన్స్‌ప్లాంటే. సో, ఆ స్టేజ్‌కెళ్ళక ముందు తీసుకునే జాగ్రత్తలు గాబట్టి హెపటైటిస్ బి మనకంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సరిగ్గా సరైన టైంలో హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు లివర్ ఫెయిల్యూర్ అనే స్టేజ్‌కే వెళ్లరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఇంకోటేంటంటే లివర్ క్యాన్సర్. లివర్ క్యాన్సర్‌కి కూడా హెపటైటిస్ బియే కారణం. సో, మనం హెపటైటిస్ బిని చెక్ చేసుకుంటే మన లివర్ ఫెయిల్ అవ్వకుండా అలాగే లివర్‌లో క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయగలం. ఓకే సార్. చూసారు కదా ఇప్పటివరకు. గ్యాస్ట్రిక్‌కి సంబంధించి అనేక రకాలైనటువంటి కడుపుకు సంబంధించినటువంటి డిసీజ్ అన్నిటికి కూడా కేవైఎన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ పి. శ్రీహర్ష గారు మొత్తం అందరికీ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. ఆ జాగ్రత్తలు మనం పాటించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.